రాజమండ్రి పేపర్ మిల్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ముందస్తు నోటీసు లేకుండా లాకౌట్ ప్రకటించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. ఇవాళ తెల్లవారుజామున పేపర్ మిల్ యాజమాన్యం గేట్లు మూసేసింది. ఉదయం 6 గంటల షిఫ్ట్కు హాజరయ్యేందుకు ఫ్యాక్టరీ ముందు బారులు తీరిన కార్మికులు 7 దశాబ్దాలుగా పేపర్ మిల్ కొనసాగుతోంది. మిల్లు మూసేయడంతో 3,000 మంది రెగ్యులర్, అదే స్థాయిలో టెంపరీ కార్మికులపై ఈ ప్రభావం పడింది. రాజమండ్రి పేపర్ మిల్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. ముందస్తు నోటీసులు లేకుండా లాకౌట్ ప్రకటించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. ఇవాళ తెల్లవారుజామున పేపర్ మిల్ యాజమాన్యం గేట్లు మూసేసింది. ఉదయం 6 గంటల షిఫ్ట్కి హాజరయ్యేందుకు ఫ్యాక్టరీ ముందు కార్మికులంతా కూడా బారులు తీరారు. 7 దశాబ్దాలుగా ఈ పేపర్ మిల్లు కొనసాగుతోంది. మిల్లు మూసేయడంతో 3,000 మంది రెగ్యులర్, అలాగే స్థాయిలో టెంపరీ కార్మికులపై కూడా దీని ప్రభావం పడనుంది. వాళ్ళంతా కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అడిగి తెలుసుకుందాం. హరీష్, చెప్పండి. సో ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఎలా ప్రకటిస్తారు లాకౌట్? ఏం చెప్తున్నారు కార్మికులు? యాజమాన్యం ఏమైనా స్పందించే అవకాశం ఉందా? సరే, రాజమండ్రికి పేపర్ మిల్ అనేది 7 దశాబ్దాల అనుబంధం. రాజమండ్రిలో కొన్ని వేల మంది వర్కర్లు అనేక తరాలుగా ఈ పేపర్ మిల్ లో పనిచేస్తున్నారు. యాజమాన్యాలు మారినా సరే పేపర్ మిల్ అయితే ఇప్పటిదాకా కొనసాగుతూ వచ్చింది. ప్రత్యక్షంగా రెగ్యులర్ కార్మికులు 3,000 మంది వరకు ఉంటారు. పరోక్షంగా దీని మీద ఆధారపడిన వాళ్ళు చాలా కొన్ని వేల మంది కార్మికుల దాకా ఉంటారు. అయితే కొన్నేళ్లుగా దాదాపు 5 సంవత్సరాల క్రితం వేతన సవరణ ఒప్పందం జరిగింది. దాని తర్వాత ఇప్పటిదాకా వేతన ఒప్పంద సవరణ చెయ్యాలని చాలా సార్లు కార్మికులు అడుగుతున్నా సరే యాజమాన్యం స్పందించలేదు. దీంతో అటు యాజమాన్యానికి ఇటు కార్మికుల మధ్య చాలా స్ట్రగుల్ నెలకొనుంది. దీన్ని సాల్వ్ చేయడానికి ప్రస్తుతం ఉన్న కూటమి పార్టీ నాయకులు చాలా మంది కొన్ని రోజులుగా ప్రయత్నిస్తారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి దగ్గరికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లడం, దాని మీద ఈ కార్తికేయ మిశ్రా కమిటీని ఏర్పాటు చేశారు. కార్తికేయ మిశ్రా కమిటీ ఏర్పాటు అయింది. ఖచ్చితంగా వేతన ఒప్పంద సవరణకు సంబంధించి కూడా ప్రతిపాదన రూపొందిస్తామని కేవలం 1-2 రోజుల క్రితమే స్థానిక మంత్రితో పాటు ఎమ్మెల్యే మిగతా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, మాట్లాడారు. అయితే ఇది జరిగి కేవలం కొన్ని గంటలు కూడా పూర్తి కాకముందే ఎటువంటి సమాచారం లేకుండా, ముందస్తు నోటీసు లేకుండా యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. మొత్తం ఇవాళ తెల్లవారుజామున 6 గంటలకి అన్ని గేట్లు మూసివేశారు. అంటే కొత్త షిఫ్ట్ కి సంబంధించి కార్మికులు ఉదయం 6 గంటల షిఫ్ట్ కి సంబంధించిన కార్మికులు లోపలికి రాకుండా బంద్ చేయడం జరిగింది. దీంతో కార్మికులు ఒక్కసారిగా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రెగ్యులర్ గా జరిగే యాక్టివిటీ పూర్తిగా నిలిచిపోయింది. అదేవిధంగా పరిశ్రమలో ఉత్పత్తి కూడా పూర్తిగా షట్ డౌన్ చేసేశారు, నిలిపివేసి ఈ గేట్లను మూసివేసేశారు. పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. కార్మికులంతా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. కనీసం 14 రోజులు నోటీస్, మామూలుగా అయితే 2 నెలల ముందు నోటీస్ ఇస్తారు లాకౌట్ సంబంధించి. 2 రోజులు లాకౌట్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి కావాలి. అంటే ప్రభుత్వ అనుమతి కావాలంటే ముందే జిల్లా అధికారులకు, అదేవిధంగా ప్రభుత్వానికి తెలియజేసి ఈ లాకౌట్ ప్రకటించారు అన్న సందేహం ఇప్పుడు కార్మికుల్లో తలెత్తుంది. ముందస్తుగానే ఏర్పాటు చేసినప్పుడు తమ దగ్గరికి ప్రతిపాదనలు ఎందుకు తీసుకురావాలనే విషయం మీద కూడా కార్మిక నాయకులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. ప్రస్తుతానికైతే ఫ్యాక్టరీ దగ్గర కార్మికులంతా అక్కడే ఈ షిఫ్ట్ కూడా హాజరయ్యే పరిస్థితుల్లో అక్కడే తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అక్కడే బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఓకే హరీష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.